1937 జనవరి 23. 338వ ప్రశ్న ఇదమ్మా. శ్రీమతి జెన్నింగ్స్ కొన్ని ప్రశ్నలు అడిగింది. శ్రీమతి జెన్నింగ్స్ అనే ఆవిడ కొన్ని ప్రశ్నలు అడిగిందట భగవాన్ని. ఆత్మవిచారం కన్నా దైవమందరి దృఢ విశ్వాసము ఎక్కువ శక్తివంతం కాదా భగవాన్ అని అడిగింది. నేనెవరు నన్ను విచారణ చేసేదానికంటే దైవం మీద గొప్ప దృఢమైన విశ్వాసం కలిగి ఉంటే అది ఇంకా ఎక్కువ శక్తివంతమైంది కదా. విశ్వాస ప్రకటన అసందిగ్ధము ప్రత్యక్షము, ఆ రెండవది అపరిస్ఫుటము నాస్తి గర్భమును అంది ఆవిడ. అంటే ఏమిటనమాట, ఇక్కడ విశ్వాసము దైవమందరి దృఢ విశ్వాసము సందిగ్ధం లేకుండా ఉండడము, ప్రత్యక్షంగా అంటే స్వానుభవంగా ఏ సందేహాలు లేకుండా ఉండడం. కాబట్టి ఇది అపరిస్ఫుటము నాస్తి గర్భము అంది. అంటే అది ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంటుంది. అది భగవంతుడితో కలిసి ఉన్నాము అన్నటువంటి స్థితిని కూడా కలిగిస్తుంది కదా భగవంతుడి మీద దృఢ విశ్వాసము అంది ఆవిడ. అప్పుడు భగవాన్ అన్నారు, ఆత్మానుభవానికై వెతికినంత కాలము కూడా ఆత్మ విచారణ చేయమని సలహా. నేను ఆత్మని పొందాలి అని వెతుకుతున్న వారికి ఆత్మ అంటే ఏమిటో విచారణ చెయ్యి అని సలహా ఇస్తాం. మార్గాన్ని వెతకడం అనడంలోనే ఇతరత్వం స్ఫురించడం లేదా? మార్గాన్ని వెతుకుతున్నావు అంటే వెతికేవాడు వెతకబడేదని రెండోది నీకు స్ఫురించడం లేదా అన్నారు భగవాన్. అప్పుడు ఆ పుచ్చకరాలు, నేను పరమాత్మని అనడం నేనెవరు అని ప్రశ్నించడం కన్నా మేలు కదా. నేనెవరు అని ప్రశ్నించడం కంటే నేనే పరమాత్మని అని అనుకోవడం మేలు కదా అందావిడ. అప్పుడు మహర్షులు అంటున్నారు, ఈ సుస్ఫుట ప్రకటన చేసేవారెవరు, నేను పరమాత్మని అని అతి స్పష్టంగా ప్రకటన చేసేవారెవరు? అది చేయుట ఒకరు ఉండాలి కదా. అది చేయడం వల్లనే కదా చేసేవాడు అక్కడ ఉన్నాడు కదా. నేను పరమాత్మని అంటున్నాడు కదా. ఉన్నాడమ్మా. వారెవరు అంటే అది చేయుట కొరకు ఒకరు ఉండాలి కదా. ఉండాలి. చేసేవారెవరు? నేను పరమాత్మని అనుకునే వారెవరు? వారి సంగతి తెలుసుకో అన్నారు. ఆ విషయం మరి ఆవిడ వదిలేసి మళ్ళీ విచారణ కన్నా ధ్యానమే మేలు కదా భగవాన్ అని అడిగింది. ముందు పైనేమో దైవమందరి దృఢ విశ్వాసం మేలు కదా అంది, ఇప్పుడు ధ్యానమే మేలు కదా అంటుంది. అప్పుడు మహర్షి అన్నారు, ధ్యానము మానసిక రూపకల్పన కోరుతుంది. ధ్యానం చేయాలంటే మానసికంగా ఒక కల్పన చెయ్యాలి. చేసేవాడు చేయబడినటువంటి రూపకల్పన చేస్తుంది. విచారణ సత్యానికై, సత్యం కోసం విచారణ. మొదటిదేమో విషయికము, రెండవది ఆత్మ ప్రత్యేకమును. మొదటిదేమో ఒక విషయం ఉండాలి ధ్యానం చేయాలంటే. మనస్సునందు ధ్యానం చేసేవాడు, ధ్యానం చేయబడేది రెండు ఉండాలి. విచారణ చెయ్యాలంటే రెండోది అక్కర్లా, ధ్యాన్వేషణ. అంచేత మొదటిదేమో విషయానికి సంబంధించింది, రెండవది ఆత్మ ప్రత్యయము, ఆత్మ నిరుగునది అని భగవాన్ చెప్తే ఆవిడ కర్తృ నిర్ధారణకి శాస్త్రీయ విధానం ఒకటి ఉండాలి కదా. ఈ కర్త ఎవరు అన్నదాన్ని నిశ్చయించడానికి శాస్త్రంలో చెప్పింది ఒక విధానం ఉండాలి కదా అని అడిగింది. మహర్షి అన్నారు, యథార్థము కాందాన్ని వదిలి యథార్థాన్ని వెతకడమే శాస్త్రీయం. అదే విధానం. ఏది సత్యము కాదో దాన్ని వదిలేసి ఏది సత్యమైందానో దాన్ని వెతకడమే శాస్త్రం చెప్తున్న మాట. ఏది సత్యం కాదో ముందు దాన్ని వదిలి అలా వదిలేస్తూ పొమ్మని చెప్తోంది శాస్త్రం అన్నారు. అయితే ఆవిడంది, నా ఉద్దేశం ఏంటంటే
మిథ్యా నిరాకరణానికి ఒక క్రమము, ఒక పద్ధతి ఉండాలా వద్దా? ఏది అసత్యమో అనిత్యమో దాన్ని నిరాకరించడానికైనా ఒక పద్ధతి, ఒక క్రమము ఉండాలి కదా. మొదట మనస్సు, తర్వాత బుద్ధి, ఆ తర్వాత అహమిక, ఇలాగ వదలాలేమో. ముందు మనసును వదిలేయాలి, తర్వాత బుద్ధిని వదిలేయాలి, తర్వాత నేనున్న తలంపు, అలా పద్ధతి ప్రకారం వదిలేయాలేమో అంది. అప్పుడు మహర్షి అన్నారు, ఆత్మయే సత్యం. ఇక అవి మొదటిదా, రెండోదా, మూడోదా, నాలుగోదా అని కాదు, మిగతా అవి ఎన్ని ఉన్నా అవన్నీ మిథ్యలే. నీకు వేరుగా మరొక మనోబుద్ధులున్నాయా? నిన్ను విడిచి మనోబుద్ధులున్నాయా? లేవు కదా. కాబట్టి నిశ్చలంగా ఉండు. నేనే దైవాన్ని తెలుసుకొని ఉండు. అనక్కర్లా, అనుకో అని బైబిల్ కూడా చెప్తోంది. ఆత్మయే దైవం అని ఎరుగుటకు నిశ్చలత ఒక్కటే శరణ్యము. అంటే అనుకోకుండా ఉండడమే నిశ్చలతే శరణ్యం. నీ ఆత్మయే నేనే దైవము అని నీకు తెలియడానికి నేను అని అనకుండా అనుకోకుండా ఉండడం ఒక్కటే శరణ్యము అన్నారు. అప్పుడు ఆవిడ, పాశ్చాత్య ప్రపంచం ఈ బోధనని గ్రహింపగలుగుతుందా? మీరు ఇంతలా చెప్తున్నారు, కానీ మా పశ్చిమ దేశాల వాళ్ళు మీ బోధనని ఏమాత్రమైనా గ్రహించగలరా అంది ఆవిడ. ఇప్పుడు మహర్షి అన్నారు, దేశకాలాల మాటే లేదు. గ్రహణ శక్తి మనః పరిణితిని బట్టి ఉంటుంది. ఏ దేశం వాళ్ళు, ఏ కాలం వాళ్ళు అన్న ప్రశ్నే లేదు. ఆ వ్యక్తి యొక్క మానసిక పరిణితిని బట్టి ఉంటుంది. అది పాశ్చాత్య దేశం అయితే ఏమిటి, పశ్చిమ దేశం అయితే ఏమిటి, తూర్పు దేశాలైతే ఏమిటి, పశ్చిమ దేశాలైతే ఏమిటి, ఆ వ్యక్తుల యొక్క మానసిక పరిణితిని బట్టి ఉంటుంది అన్నారాయన. శ్రీ భగవానామిని సద్విద్యలోను తాయుమానవ రచనలలోనూ కొన్ని పద్యాలను చూడు అన్నారు. సద్విద్య అనేటువంటి మన దగ్గర ఒక పుస్తకం ఉంది, దాన్ని చూడు. అలాగే తాయుమానవ రచనలు ఉన్నాయి, దానిలో కొన్ని పద్యాలను కూడా చక్కగా చదివి అర్థం చేసుకో అన్నారు. ఆమె ఆ పుస్తకాల కోసం వెళ్ళింది. ఆ తర్వాత భగవాను వేదాంతమంతా బైబిల్లోని 2 వాక్యాల్లో ఇమిడి ఉంది అన్నారు. నేనదే నేను, ఐయామ్ దట్ ఐయామ్. నేను అన్నదేదో అదే నేను. నిశ్చలంగా ఉండు. నేను దైవమని తెలుసుకొని ఉండు. అనక్కర్లా, అనుకోక్కర్లా. ఇవే మొత్తం వేదాంతంలోని అన్ని, వేదాంత సారమంతా కూడా ఈ 2 వాక్యాల్లోనే ఉంది. నేను అంటే నేనే, అంతే. అదే దైవం. నిశ్చలంగా ఉండు. ఆ ఉన్నదేదో అదే నేను, అదే దైవం అని తెలుసుకొని ఉండు. ఇవే ఆ వాక్యాలు అన్నారు భగవాన్. తర్వాత విశ్వ చైతన్యము అనేటువంటి గ్రంథకర్త వ్యక్తి జీవితంలో కొన్ని వయోహ పరిమితుల్లోనే ఆత్మానుభవం సాధ్యమన్నారని శ్రీ కేఎస్ఎన్ అయ్యరు భగవాన్ చెప్పారు. విశ్వ చైతన్యం అనే పుస్తకాన్ని రాసిన ఆయన వ్యక్తి తన జీవితంలో కొన్ని వయో పరిమితుల్లోనే ఆత్మానుభవం సాధ్యం. అంటే శరీరము శక్తివంతంగా, ఇంద్రియాలు శక్తివంతంగా, మనసు శక్తివంతంగా ఉన్నప్పుడే ఆత్మానుభవం సాధ్యము అని రాశారట ఆయన. ఎందుకంటే పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు వాడికి బుద్ధి వికసించలేదు కాబట్టి చెప్పినా తెలియదు, అర్థం కాదు. అయిన తర్వాత బాగా శరీరం లోక విషయాలని లోపల కూరుకుపోతాయి, శరీర ఇంద్రియ మనోబుద్ధులన్నీ శక్తి క్షీణాలైపోతాయి. అటువంటి స్థితిలో ఆత్మ విచారణ, ఆత్మానుభవాన్ని సాధించడం కష్టం అని ఆ గ్రంథంలో రాసి ఉందనమాట. వయోపరిమితుల్లో కొన్ని వయోపరిమితుల్లోనే ఆత్మానుభవం సాధ్యము అన్నారని శ్రీ కేఎస్ఎన్ అయ్యర్ గారు భగవాన్కి చెప్పారు. విశ్వ చైతన్య కథ నేను పుస్తకం రాసిన ఆయన. అప్పుడు మనిషి అన్నారు,
నాకు ఇన్ని సంవత్సరాలకి ముందు లేక ఇన్ని సంవత్సరాలకి వెనుక వ్యక్తిత్వము రావాలి అనేవాడు ఎవడైనా ఉన్నాడా? నాకు ఇన్ని సంవత్సరాల తరువాత నేను ఒక వ్యక్తిత్వము, ఒక శక్తివంతుణ్ణి అవ్వాలి, లేకపోతే ఇన్ని సంవత్సరాలకు ముందే అవ్వాలి అని అనుకునేవాడు ఎవడైనా ఉన్నాడా? పరమాత్మ ఇక్కడే ఇప్పుడే ఉన్నాడు కదా. నీ బాల్యంలోనూ పరమాత్మ ఉన్నాడు, మొన్న యవ్వనంలోనూ పరమాత్మ ఉన్నాడు, వృద్ధాప్యంలోనూ పరమాత్మ ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడే పరమాత్ముడు ఉన్నాడు. పరమాత్ముడు లేకపోతే నేనని అనలేవు, మేను పట్టుకు తిరగలేవు. అవునమ్మా. ఆత్మ లేని క్షణం లేదు. ఈ వయసు ఆ వయసు అని పరిమితి ఏమీ లేదు పరమాత్మ ఉన్నాడని తెలియడానికి. ఆ గ్రంథకర్త రచించిన వాక్యాల లాంటివి విపరీత అర్థాలను ఇస్తాయి. ఓహో, కొంత వయసు వచ్చాక అప్పుడు చూస్తానులేండి అంటాడు చిన్నపిల్లాడు. ఇప్పటి నుంచి నీకెందుకురా అంటాం. కొంత వయసు వచ్చాక ఆ వయసు వాడిని ఏం చేస్తుంది? లోక విషయాల్లో దొర్లిస్తుంది, అహంకారం మమకారాలు పెంచుతుంది, ఆస్తి పాస్తుల్ని పెంచుకోవడం జీవిత లక్ష్యంగా మారిపోతుంది. శక్తినంతా దానికోసం ఖర్చు పెట్టి ఆ తర్వాత శక్తిహీనం అయిపోయాక దేహేంద్రియ మనోబుద్ధులు పని చెయ్యలేని స్థితిలో ఉండగా మరి నువ్వు ఎట్లా తెలుసుకుంటావు? ఇటువంటి మాటలు విపరీత అర్థాలను ఇస్తాయి. జనులు వాని వల్ల వంచితులయ్యి ఇలా చెప్పారు కదా ఆ పుస్తకంలో, ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం. వంచితులు ఈ జన్మలోనే తమకు ఆత్మబుద్ధి కలగదని, ఇంకా సాధనలు చేసి మరు జన్మలో సాధ్యమవుతుందేమో ప్రయత్నించి చూద్దామని అనుకుంటారు. ఇప్పటికి ఇంతేనా, నాకు ఇంతే రాసి పెట్టుకుని, నాకు ఇంతే తెలుసు, నేను ఇంతే చేసుకుంటాను, నాకు ఇచ్చాలు, ఏదన్నా ఉంటే వచ్చే జన్మలో చూసుకోవచ్చు అంటున్న వాళ్ళు ఎంతమందినో చూశాను. అయితే మనకి భగవంతుడు కొంత ఆస్తిని ఇచ్చాడు అనుకుందాము, నాకు ఇది చాలమ్మా, నాకు ఇంతే చాలు, దీనితోటే నేను సుఖపడి ఆనందంగా ఉంటాను అనుకోకుండా ఇంకా 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 ఎందుకు సంపాదించి మూట కడుతున్నాడు? కడుతున్నాడా లేదా? దాని హద్దు ఆకుండా. కానీ జ్ఞానం గురించి, దైవాన్ని గురించి అయితే ఈ జన్మకి ఇంతే ప్రాప్తం, నాకు ఇంతే తెలుసు, ఇంతే చేసుకుంటాను, నాకు ఇంతే చాలు, ఏమైనా ఉంటే మరి జన్మలో ఏమైనా భగవంతుడు ఇస్తాడేమో అంటున్నారు. ఇక్కడ ఇంతే చాలు అని ఆపేస్తావా? అక్కడ మాత్రం ఎంతైనా చాలదా? ఏమిటి అహంకారం? అందుచేత ఈ జన్మలోనే తమకు ఆత్మసిద్ధి కలగదికు నాకు ఏమో ఈ జన్మకి ఇంతే ప్రాప్తం అంటున్నప్పుడు మిగతావన్నీ ఇంతే ప్రాప్తం అని ఊరుకోవట్లేదుగా. మరుగులో సాధ్యమవుతుందేమో ప్రయత్నించి చూడాలి అని అపోహపడతారు. అలాగా ఈ వయసులో అని చెప్తే దీనికి అర్థం లేదు అన్నారు భగవాన్.